నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో బీసీ జనాభా 46.25%. ఈ నెల 4న కేబినెట్ ముందుకు కుల గణన సర్వే రిపోర్ట్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ నిరసన. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, అనర్హులకు పెన్షన్ తొలగింపు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు, సరస్వతి అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఆరోగ్య రంగంలోనూ అవినీతి, ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోడీ విమర్శలు. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం, ఢిల్లీలో ఆప్ గెలుపు ఖాయమన్న కేజ్రీవాల్. గుజరాత్లో ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 7 దుర్మరణం. ఉమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ విజేత భారత్, గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు. బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణ కోసం కులగణన చేపట్టామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. 96.9% మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించగా 3.1% వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని మంత్రి తెలిపారు. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగింది అన్నారు. ఈ నెల 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతామన్నారు. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. This process of preparing the report and the report itself is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. అదే విధంగా ఈ రిపోర్ట్ ద్వారా మరి ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, మార్జినైజ్ సెక్షన్స్ కి డేటా డ్రివెన్ వెల్ఫేర్ అండ్ డేటా డ్రివెన్ ఆపర్చునిటీస్ ఇన్ సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ ఆపర్చునిటీస్ విల్ నౌ బి అవైలబుల్. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉండనుంది. కులగణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళికా విభాగం సమర్పించింది. రేపు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఏకసభ్య న్యాయ కమిషన్ ఇవ్వనుంది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండపై అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపించిందని ఆరోపించారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుసార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదు
పట్టించుకోలేదు అన్న ఆయన కేంద్రం వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సచివాలయంలో భారీగా అధికారుల బదిలీ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సచివాలయంలో ఈ స్థాయిలో ఒకేసారి అధికారులు బదిలీ కావడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ శాఖలకు చెందిన సెక్షన్ అధికారుల బదిలీలు కావడంతో సచివాలయం ఉద్యోగులు ఒకంత షాక్కు గురయ్యారు. 4.5 ఏళ్లుగా ఎటువంటి బదిలీలు లేకుండా ఒక్కసారిగా భారీ ఎత్తున అధికారుల అంతర్గత బదిలీలు కావడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంలోని కీలక సమాచారం సెక్షన్ అధికారుల నుంచి బయటకు వెళ్తుందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఇంటెలిజెన్స్ నివేదిక ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ సచివాలయంలో ఒకేసారి 177 మంది సెక్షన్ అధికారులను అంతర్గతంగా వివిధ శాఖలకు బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి జనవరి 31న ఉత్తర్వులు జారీ చేశారు. గత 4.5 ఏళ్లుగా సచివాలయంలో సెక్షన్ అధికారుల బదిలీలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక శాఖల్లోని ముఖ్యమైన ఫైల్స్ కు సంబంధించిన సమాచారం బయటకు వెళ్తుంది అన్న కోణంలో ఇంటెలిజెన్స్ ఒక నివేదికను సైతం తయారు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఆ నివేదిక ప్రకారమే బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ముఖ్యంగా రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ, సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, R&B, హోంశాఖ ఇలా కీలకమైన శాఖల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్స్ కు ప్రతి ఫైల్ విషయంలో కీలక సమాచారం తెలుస్తుంది. ఇదే సమాచారం బయటికి వెళ్తుంది అన్న కోణంలో నిఘా వర్గాల నివేదికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సచివాలయంలో కీలకమైన శాఖలో పనిచేస్తున్న సెక్షన్ అధికారులపై గత నెల రిపోర్టు తయారు చేసినట్లు సమాచారం. ఈ రిపోర్టు ప్రకారం సీఎస్ శాంతికుమారి గతంలో ఎన్నడూ లేని విధంగా 177 మందిని ఒక్కసారి అంతర్గతంగా వివిధ శాఖల వారీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రక్షాళన అంతటితో ఆగలేదు. సెక్షన్ అధికారుల బదిలీతో పాటు మరో 2 రోజుల్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారులలో 150 మందికి పైగా బదిలీ చేసే అవకాశం ఉందని తెలంగాణ సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సచివాలయంలో ఒకేసారి ఈ స్థాయిలో సెక్షన్ అధికారుల బదిలీ చర్చకు దారితీస్తోంది. సచివాలయంలో కీలక శాఖలలో సమాచారం బయటకు వెళ్తుంది అన్న కారణం ఒకటైతే ఆయా శాఖల్లో ఏళ్లుగా పాతుకుపోయి పనుల్లో జాప్యం చేస్తూ ఉండడం కూడా బదిలీలకు మరో కారణంగా తెలుస్తోంది. భక్త రామదాసు రాములోరి కోసం అనేక కష్టాలు పడి భద్రాచలంలో రామాలయం నిర్మించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భద్రాచలంలో రామాలయం నిర్మించిన భక్త రామదాసు మన ప్రాంతంలో పుట్టడం అదృష్టం అని అన్నారు. ప్రభుత్వం తరపున రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి 2,65 లక్షలు మంజూరు చేయిస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. మనందరికీ తెలియదు కానీ చాలా అద్భుతంగా ఈ ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నారు. మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరినీ పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందిస్తున్నాను. ఈ ఆటోని కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ చేసుకున్నా. ఇంతకుముందు పెద్దలు ఈ భక్త రామదాస్ గారి స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగడం జరిగింది. గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సుమారు ఒక 2,65 లక్షల రూపాయలకు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఈ క్షేత్రంలో ఈ స్థలంలో అన్ని రకాల అభివృద్ధి ఏవైతే వారు అడిగారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్డీఏ కూటమి తరపున ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు క్యాంపెయిన్ ఉంటుంది అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని, ఈసారి ఢిల్లీలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు రామ్మోహన్. ఢిల్లీలో మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించడానికి కూడా వెళ్తున్నారు. మరి అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పైబడి కేంద్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే అక్కడ స్థానికంగా కానీ ఎన్నో ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో కూడా అక్కడ పనిచేస్తూ ఎంతోమంది స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం
రెండు దగ్గరలో కూడా ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఢిల్లీ భారతదేశానికి రాజధాని లాంటిది. అటువంటి రాజధాని కూడా డెవలప్ అవ్వాలి. రాజధాని ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక నగరంగా తయారు చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. కానీ కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉరవకొండ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతులు అందించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపుతామని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులకు పెన్షన్ తొలగించింది చంద్రబాబు సర్కార్. అనర్హులకు దివ్యాంగ పెన్షన్ తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 18,036 మంది దివ్యాంగులకు ఇకపై పెన్షన్ అందదు. అయితే పెన్షన్ జాబితా నుంచి తొలగింపబడ్డ వారు ఏ జిల్లాల వారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్రం మొత్తంగా 63,77,943 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా తాజాగా 18,036 మందిని పెన్షన్ జాబితా నుంచి తొలగించడంతో ఆ సంఖ్య 63,59,907కు తగ్గింది. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధులిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఏపీలో వివిధ అభివృద్ధి పనులకు ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు గుర్తు చేసింది. 2024-25 బడ్జెట్లో చేసిన ప్రకటనలు వాటి అమలు స్థితిని వివరించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో ఏపీని కేంద్రం గుర్తించింది. గత బడ్జెట్లో ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం సిద్ధమైంది. రాజధాని నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయలు సమకూర్చడంతో పాటు భవిష్యత్తులో అదనపు నిధులు అందిస్తామని చెప్పిన కేంద్రం ఆ మాటను నిలబెట్టుకుంది. రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మూలధన వ్యయంగా 3,950.31 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2024 డిసెంబర్ 24 వరకు 3,685.31 కోట్లు విడుదల చేశారు. 2015 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద 35,491.57 కోట్లు విడుదలయ్యాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రాజధాని అమరావతికి సుమారు 13,000 కోట్ల ఆర్థిక సాయం, రుణ మంజూరుకు చట్టపరమైన ఒప్పందాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం త్వరితగతిన పూర్తి చేయించడం. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2,807.69 కోట్లు విడుదల చేసింది. గత బడ్జెట్లో ప్రకటించిన విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలో కొప్పర్తి, హైదరాబాద్, బెంగళూరు నడవ పరిధిలో ఓర్వకల్లు వద్ద నీరు, విద్యుత్, రైల్వే రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు అదనపు నిధులు కేటాయించింది. కేబినెట్ కమిటీ గత ఏడాది ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కొప్పర్తిలో 2,136.51 కోట్లు, ఓర్వకల్లులో 2,786.10 కోట్ల ప్రాజెక్టులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కొప్పర్తి, ఓర్వకల్లు పరిధిలో 3 రహదారులు, 2 రైల్వే ప్రాజెక్టులను గుర్తించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడ ప్రాంతంలో వెల్దుర్తి నుంచి హుస్సేనాపురం, సోలాపూర్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఆత్మకూరు రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద 1,750 కోట్లు విడుదలయ్యాయి. గత 2 విడతల్లో రాష్ట్రానికి కేటాయించిన 700 కోట్లకు వినియోగ పత్రాలు అందిస్తే మరో 350 కోట్లు కేటాయిస్తారు. పూర్వోదయ పథకం కింద తీర ప్రాంత అభివృద్ధి, తూర్పు తీరంలోని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా సలహా కమిటీ ఏర్పాటు చేశారు. విజన్ ప్రణాళికలు రూపొందించారు. 45 జిల్లాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జల వనరులు, మౌలిక సౌకర్యాల కల్పన తదితర రంగాలకు సంబంధించి 49 పనితీరు సూచికలు రూపొందించారు. 168 ఆకాంక్షిత బ్లాక్ పరిధిలో అమలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపొడిలో మాజీ మంత్రి ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. ముద్రగడ ఇంట్లో ట్రాక్టర్తో వీరంగం సృష్టించారు. ఒక వ్యక్తి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ముద్రగడ ఇంటి లోపలకు దూసుకొచ్చాడు. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన టాటా కంపెనీకి చెందిన కారు ట్రాక్టర్తో కారును ధ్వంసం చేశాడు. భారీగా శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి విషయం తెలుసుకున్న ముద్రగడ పద్మనాభం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వీరంగం సృష్టించాడు. తన సొంత గ్రామమైన భూంపల్లిలో రైతులపై దాడికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో గతంలో రైతులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కల్లాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు నిధులు కేటాయించినట్లు
రైతులు చెప్తున్నారు. తాము చూపించిన భూమిలో కల్లాలు వేయకుండా వేరే వాటికి ఆ నిధులు మళ్లించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమపై బక్కి వెంకటయ్య దాడికి పాల్పడ్డారని రైతులు చెప్తున్నారు. అధికార మదంతో దాడికి పాల్పడ్డ వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ జాబ్ కార్డులు పెట్టుకున్న తర్వాత మాకు లేబర్ పేమెంట్ పడ్డది 1123 రూపాయలు లేబర్ పేమెంట్ 16 మందికి పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ రిజెక్ట్ అయినాయని చెప్పి టీఏ మన ఫీల్డ్ ఆఫీసర్ టీఏ ప్లస్ సర్పంచ్ బక్కి భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారు చెప్పడం జరిగింది. క్యాన్సిల్ అయినాయని మేము వదిలిపెట్టినాము. తద్వారా ఈ 16 మంది కల్లాల శాంక్షన్ మళ్ళీ వేరే ప్లేస్ లో పోయడం జరిగింది. దానికోసం ఈరోజు మేము చూసిన తర్వాత వచ్చి ఎంపీడీఓ సార్కు కంప్లైంట్ ఇచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో సర్పంచ్ పిలిచి బక్కి భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారిని పిలిచి అడిగితే అమర్యాద పూర్వకంగా మీరు ఏం చేసుకోర్రి అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషతో మాట్లాడడం జరిగింది. అందుకోసం ఈ పిటిషన్ ఎంపీడీఓ సార్కు అందజేస్తున్నాము. ఇక మీ ఇష్టం వచ్చినట్టు నోటికి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. 3 రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్నారు. శుక్రవారం పద్మావతి అతిథి గృహాన్ని పరిశీలించిన ఆయన ఆ తర్వాత బైరాగిపట్టెడ తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. తొక్కిసలాట బాధితులను విచారించారు. 8 ప్రాంతాల్లో ఏకాదశి టికెట్ల పంపిణీ చేసిన విధానంపై ఆరా తీశారు. ఇక నిన్న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ అక్కడి ఆలయ ఉన్నతాధికారులు టీటీడీ సిబ్బందిని విచారించారు. ఇవాళ ఉదయం తిరుపతి కలెక్టరేట్ కు ఎంక్వైరీ కమిషన్ చేరుకుని వివరాలు సేకరించింది. తొక్కిసలాట ఘటనపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. 5 ఏళ్లలో అవినీతి అక్రమాలకు కొత్తగూడెం మున్సిపాలిటీ అడ్డాగా మారింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి జరగనంత అవినీతి కేవలం ఈ 5 ఏళ్లలోనే జరిగిందని పాలకవర్గం పనితీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారున్న తరుణంలో గతంలో జరిగిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీ ఉందో ఇది గ్రేట్ 1 మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ పాలకపక్షం ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు మనం చూస్తున్నాం. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల నిధులు, ఇక్కడ సుమారు 10 కోట్లు, పాల్వంచ 8 కోట్ల రూపాయల నిధులను టెండర్లు పిలిచి ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ అంటే టెండర్లు కూడా దాఖలు చేసినా కూడా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి, అంటే ఇక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్లతోటి షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి పెట్టిన సూచన మేరకు 40-60 ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా టెండర్లు వేసిందని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి టెండర్లు రద్దు చేసిండు. ఈ కొత్తగూడెం నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు గ్రేడ్ 1 గా ఉన్నటువంటి కొత్తగూడెం కానీ, గ్రేడ్ 2 మున్సిపాలిటీలో ఉన్న పాలంచ కానీ టెండర్ ప్రక్రియ దాఖలు చేసి రద్దు చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్, హన్మకొండ, కాజీపేట వంటి ట్రై సిటీస్తో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా విరాజిల్లుతోంది. ఎంత పేరు ప్రఖ్యాతలు సాధించిందో చెత్త డంప్ విషయంలో అంతే అధ్వాన స్థితికి చేరింది. 3 నగరాలకు ఒకే డంప్ యార్డ్ ఉండడంతో సమస్య తీవ్రతరమవుతోంది. డంప్ యార్డ్ను ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు దువ్వా నవీన్, మాది మడికొండ గ్రామం. మాది మడికొండ గ్రామం మనకు చెప్పుకునే బదులు గ్రేటర్ వరంగల్లో కొత్తగా ఒక గ్రామాన్ని చేర్చాలి. అది మడికొండ గ్రామం కాదు, మడికొండ గ్రామం తీసేసి దాన్ని చెత్తకొండగా పెట్టాలి కానిచాలి. ఎందుకంటే ఆల్రెడీ మడికొండ గ్రామాన్ని గ్రేటర్ వరంగల్ మొత్తం 66 డివిజన్ల చెత్తను తీసుకొచ్చి మా మడికొండలో పోసి దాన్ని చెత్తకొండగా తయారు చేసిలుగా ఈ కానిచలే మన మ్యాప్లో దీన్ని మడికొండ అనే పేరు తీసేసి చెత్తకొండ అనే పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రామంలో మీ ఎవరం కూడా బతికే పరిస్థితి లేదు. మొత్తం ఊరు మొత్తం తీసేసి ఊర్లో ఇల్లులు ఉన్నాయి లెక్క పెట్టినా, ఇక్కడ ఉన్నటువంటి కుప్పలను చెత్త కుప్పలను లెక్క పెట్టినా కూడా ఈ చెత్త కుప్పలే ఎక్కువ ఉన్నాయి తప్ప మా ఇల్లు తక్కువ ఉంటాయి కావచ్చు. అటువంటి పరిస్థితి చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 8 ఏళ్లు ఆ జిల్లాలోని రైతులను ఏనుగులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అడవులను వదిలిన గజరాజులు గ్రామాల్లోకి చొరబడి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా అడవి ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరోపక్క పంటలను నాశనం చేస్తూ రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాను గజరాజుల గుంపు గజగజ వణికిస్తోంది. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదలయ్యాయి.
పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏనుగుల ఆగడాలు బీభత్సకాండ నానాటికి పెరుగుతూ వస్తోంది. ఈ ఏనుగుల గుంపు ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం చేకూరుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే పద్దుల సంఖ్యలో ఏనుగుల వలన మరణాలు సంభవించాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి ఏనుగుల గుంపు వచ్చి వాటిని నాశనం చేస్తూ రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. ఏనుగులు రాత్రి పావుదకూరుండా ఆ ప్రాంతంలో వచ్చాయి. ఇంతకుముందు ఒక 5 సార్లు వచ్చాయి. ఇలాగే మా షట్టర్లు, కిటికీలు అన్నీ పాడు చేసేస్తున్నాయి. ధాన్యం, బియ్యం అన్ని చీరునోక ఇవన్నీ పాడు చేసేస్తున్నాయి. ఎవరు వాటి కోసం వెనక్కి తిరగడం కూడా లేదు. రాత్రి మేము పావుదకూరు ఆ ప్రాంతంలో లేచేసరికి పక్కనే సెంటర్లో ఒక బడ్డీ దగ్గర ఉన్నాయి. అప్పటికే మా మిల్లు ధ్వంసం చేస్తాయి. ఇది నిర్మల్ జిల్లాలో నకిలీ 500 రూపాయల నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని ఆటో స్టాండ్ వద్ద షేక్ ఖదీర్ అనే వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేసి నకిలీ 500 రూపాయల నోట్ను వ్యాపారికి ఇచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు. నోట్లను గమనించిన వ్యాపారికి అనుమానం రావడంతో వేరే నోట్ ఇవ్వాలని కోరాడన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారి తీయడంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు నోటును గమనించి నకిలీదని గుర్తించినట్లు తెలిపారు. వెంటనే ఖదీర్ అతనితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ రాజేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం వెలుగు చూసింది. కన్న కూతురిని తల్లి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఆ బాలికను చిత్రహింసలకు గురిచేసింది. 5 రోజులుగా అన్నం పెట్టకుండా అట్లకాడతో వాతలు పెడుతూ పసి ప్రాణానికి నరకం చూపించింది. ఇదంతా గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకను గుర్తించిన తల్లి మాధవి పాపను దాచే ప్రయత్నం చేసింది. తల్లితో పాటు ఆమెకు సహకరించిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను శిశు సంక్షేమ గృహానికి తరలించారు. వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతి నిలయం బాసర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై కేజ్రీవాల్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మోడీ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని ఆప్ను ఢిల్లీకి ఆపదగా పేర్కొంటూ ఆప్ ద ప్రభుత్వం 11 ఏళ్లు వృధా చేసిందని విమర్శించారు. ఈ నెల 8న ఢిల్లీలో కాషాయ పార్టీ విజయం సాధిస్తుందని, వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు 2500 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు మోడీ. बिखर रहे हैं, आपदा के लीडर्स उसे छोड़कर जा रहे हैं. ये जान चुके हैं कि ग्राउंड पर जनता आपदा से कितना नाराज है, कितनी नफरत करती है. दिल्ली के लोगों के गुस्से से आपदा पार्टी इतनी घबरा गई है कि हर घंटे झूठी घोषणाएं कर रही है. ये बात अलग है कि दिल्ली की जनता के सामने आपदा वालों का नकाब उतर. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం తమదేనని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ఢిల్లీలో గూండాయిజం చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు ఆయన. ऐसे में पूरी बीजेपी बुरी तरह से बौखला गई है और खासकर अमित शाह जी तो बहुत ज्यादा बुरी तरह से बौखला गए हैं, पगला गए हैं. जिस तरह से अमित शाह जी ने पूरी दिल्ली में अब गुंडागर्दी मचा दी है, इस तरह की गुंडागर्दी दिल्ली के लोगों ने कभी देखी नहीं है. खुलेआम लोगों पे हमले करवाए जा रहे हैं, खुलेआम लोगों को पीटा जा रहा है, इन लोगों के गुंडों के द्वारा पीटा जा रहा है. पुलिस को निर्देश है कि पुलिस कोई कार्रवाई नहीं करेगी.
इस तरह की ढेरों घटनाएं रिपोर्ट की गई हैं, इसके ढेरों वीडियो आए हैं। कल संजय सिंह जी खुद एक जगह मौजूद थे जहां पे इनके गुंडों ने पीटा, पुलिस वहीं मौजूद थी। पुलिस से जब पूछा तो बोले जी ऊपर से आदेश है कि कुछ नहीं करना है। पुलिस खड़े అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల కనిపించకుండా పోయిన అయోధ్యకు చెందిన యువతి మృతదేహం అత్యంత దారుణ స్థితిలో దొరకడంతో ఎంపీ ఆవేదనకు లోనయ్యారు. యువతి కనపడకుండా పోయి 3 రోజులు అవుతున్నా ఆమెను కాపాడలేకపోయామని, చివరికి ఆ యువతి దారుణంగా హత్యాచారానికి గురైనట్లు విలపించారు. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతారని, యువతి ప్రాణాలు కాపాడలేనందున పదవికి రాజీనామా చేస్తారని అన్నారు. దీంతో పార్టీ నేతలను ఆయనను సముదాయించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయడానికి పోరాడాలని సూచించారు. हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे। हम बचाने में, हम बेटी की इज्जत बचाने में नाकामयाब हो रहे हैं। इतिहास क्या कहेगा? हमारे बारे में इतिहास सैकड़ों साल बाद क्या कहेगा? आप बहुत लड़ाई लड़े हैं मंत्री, बिटिया के साथ ये हो गया। आपने कितने लोगों को न्याय दिलाया? बहुतों को आपने न्याय दिलाया है, फिर न्याय मिलेगा। आपने बड़े से बड़े గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డాంగ్ జిల్లాలోని సప్పుతరా హిల్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ సహా 7 మృతి చెందారు. ప్రమాదం జరగగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. యాత్రికులు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్లోని ద్వారకకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులంతా మధ్యప్రదేశ్లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందిన వారని డాంగ్ జిల్లా కలెక్టర్ మహేష్ పటేల్ తెలిపారు. వారంతా 2025 డిసెంబర్ 23న మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు 4 వేర్వేరు బస్సుల్లో బయలుదేరారని చెప్పారు. వాటిలో ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని, బ్రేక్ ఫెయిల్యూర్ వల్లనే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. భారత అమ్మాయిలు అద్దరగొట్టేశారు. అండర్-19 T20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్ను ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష బ్యాటింగ్లో 44 పరుగులు, బౌలింగ్లో 3 వికెట్ల తీసి ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా త్రిష నిలిచింది. మిథాలీ రాజ్ తనకు రోల్ మోడల్ అని తెలిపింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్న త్రిష ఈ అవార్డును తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కంగ్రాచులేషన్ టు అండర్-19 ఉమెన్స్ టీమ్కి. అదేవిధంగా మన గొంగడి త్రిష ఈరోజు భద్రాచలం నుంచి అండర్-19 వరల్డ్ కప్లో మన దేశానికి కప్పు తీసుకొచ్చే స్థాయి వరకు వెళ్ళిందంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే భద్రాచలంలోని మన దగ్గర కోచింగ్ తీసుకోవడం 6 years ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇండియా టీంకి ప్రాతినిధ్యం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ టాప్ స్కోర్గా నిలవటం అనేది అండ్ మా బౌలర్గా వికెట్స్ తీయటం, ఉమెన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ రెండు కైవసం చేసుకోవడం అనేది చాలా అభినందనీయమైనది. కంగ్రాట్స్ టు త్రిష. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.